Yes, good morning, friends. Is my voice is audible, friends? Yes, friends. Yes, sir. Good morning, sir. Yeah, good morning. Thank you. So, what was our last discussion, friends? Yesterday we discussed WC command, sir. Okay, good. WC stand for what count? Okay, It displays number of lines in a file, okay. number of words in a file, Yes, yes, number of characters in a file. yes, yes. Okay, good. Syntax WC file 1 Yes. only for words. Okay, okay. WC -W file 1 Yes, yes. only for lines. WC -L file Yes, yes, yes. Okay. only for characters. WC -C file 1. Yes, yes. Okay. And also we discussed sort, sir. Start. Okay, okay. Start. For A to Z sort, syntax sort file, sir. Type file one. That's it. A to Yes, Z. sir. Descending order sort -R file 1, sir. File one. Okay, excellent. Okay, And good. also back for backup. Okay, okay. You can also take the backup Yes, after sir. sorting. Yes, yes. Sort After. file 1, Okay. redirection symbol, backup file, sir. Yes, redirection symbol and backup file. And also we discussed find, sir. Fine. Okay, okay, okay. Find current directory dot, sir. Okay, current directory means dot. Okay, -name file 2, sir. fine. Okay, that's it. And File or whatever directory two or file two, whatever it is. if I mean EC2 user, we should use the sudo, sir. Sudo, because we don't have a permission to search the root folder. Yes, sir. Yes. So the root folder will not allow you. That's why we need to use sudo. Otherwise, you will not go to root folder. అంటే మీరు ఆ రూట్ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే సూడో ఖచ్చితంగా ఉపయోగించాలి. ఓకేనా? సో యాక్చువల్గా మనకి క్లాస్లో విండోస్ యాక్చువల్గా విండోస్ మిషన్ ఎలా తయారు చేయాలి, విండోస్ మిషన్ ఎలా యాక్సెస్ చేయాలి, హౌ టు యాక్సెస్ ద విండోస్ మిషన్ అండ్ హౌ టు క్రియేట్ ఏ విండోస్ మిషన్. విండోస్ మిషన్ అంటే ఏంటి? సర్వర్. ఇప్పుడు ఇది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఫస్ట్ అయితే మనం విండోస్ అనేది అంటే మనకి విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి ఒక సర్వర్ని ఎలా తయారు చేయాలో చూస్తే, ఆ తర్వాత ఆ సర్వర్ని ఎలా యాక్సెస్ చేయాలో కూడా మనం చూడొచ్చు. ఓకే, సో అయితే నేను ఏం చెప్తానంటే చూడండి, యాక్చువల్గా విండోస్ యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం లైనక్స్ చూసాం. ఇప్పుడు విండోస్ సర్వర్ని తయారు చేయాలంటే ఫస్ట్ మనం సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్కి వెళ్తాం. సేమ్ థింగ్. ఆ తర్వాత మనం EC2 డాష్ బోర్డ్. ఓకే, EC2 డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత లాంచ్ ఇన్స్టెన్స్, సేమ్ టు సేమ్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ తర్వాత అప్పుడు మనకి సర్వర్ నేమ్ అడిగింది. సర్వర్ నేమ్ నేను విండోస్ సర్వర్ అని. Okay. ఆ తర్వాత దాంట్లో ఓఎస్ అడుగుతుంది. నెక్స్ట్ ఓఎస్. సో ఇప్పుడు ఈ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనం లైనక్స్ ఇన్స్టాల్ చేస్తే అది లైనక్స్ సర్వర్ అయింది. లేదు నేను విండోస్ ఇన్స్టాల్ చేస్తే అది విండోస్ సర్వర్ అయింది. అంతే, సింపుల్ తేడా. సో లైనక్స్ ఇన్స్టాల్ చేస్తే అంటే ఇఫ్ యూ సెలెక్ట్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, మీరు లైనక్స్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇఫ్ యూ సెలెక్ట్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, మీకు విండోస్ ఇన్స్టాల్ అయింది. అంటే మీ సర్వర్ లైనక్స్ ఉపయోగించుకోవాలనుకుంటే లైనక్స్, లేదు విండోస్ కావాలంటే విండోస్. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు వాడికి సోఫార్ వి హావ్ సీన్ లైనక్స్, బట్ శాంపిల్ గా అంటే మీకు అవగాహన కోసం విండోస్ సర్వర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే విండోస్ సర్వర్ పొరపాటులో మీకు ఏదైనా ఒకటి రెండు సర్వర్లు అలా వస్తే మీరు లాంచ్ చేసి యాక్సెస్ చేసుకోగలరు అనేది కూడా మీకు తెలియాలన్నమాట. నాట్ ఓన్లీ లైనక్స్, విండోస్ సర్వర్ ఎలా యాక్సెస్ చేయాలో కూడా తెలియాలి. విండోస్ సర్వర్ అంటే సేమ్ మనం ఇలా డెస్క్టాప్ మనకి ఇప్పుడు కనపడేది, సేమ్ టు సేమ్. విండోస్ సర్వర్ అంటే కొత్తది ఏం లేదు, ఇంతే. మన ల్యాప్టాప్ లో స్క్రీన్ ఎలా ఉందో అదే సర్వర్ లో కనిపెడతారు. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ విండోస్ కాబట్టి. సో దానికోసం మనం ఏం చేయాలా? సింపుల్ వర్డ్, ఓఎస్ ని చేంజ్ చేయాలి. ఇప్పటివరకు మనం ఓఎస్ అనేది లైనక్స్ ఇస్తాం, ఇప్పుడు మనం ఏం చేస్తాం? విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తాం. అంతే. సరే, ఓఎస్ లైనక్స్ ఇచ్చిన తర్వాత, సరే మనం ఓఎస్ అనేది విండోస్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? సర్వర్ తయారైంది. ఓకే,
సో సర్వర్ తయారు చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు, కీ పేరు జనరేట్ చేస్తారు. యూ నీడ్ టు జనరేట్ కీ పేరు. మీరు ఒక జనరేట్ చేస్తారు కీ పేరు. అంటే ఇప్పుడు కీ పేరు నేమ్ నేను ఎలాగ ఇస్తానంటే విండోస్ సర్వర్ కీ పేరు అని ఇస్తాను. ఎగ్జాంపుల్ అనుకోండి, విండోస్ సర్వర్ కీ పేరు. ఎప్పుడైతే మీరు సర్వర్ తయారు చేసేటప్పుడు విండోస్ కీ పేరుని ఇచ్చారో దట్ కీ పేరు విల్ బి డౌన్లోడెడ్ ఇంటూ యువర్ మిషన్. డౌన్లోడెడ్ ఇంటూ యువర్ మిషన్. మీ మిషన్ లోకి అది డౌన్లోడ్ అయింది. సో మీ మిషన్ లోకి అది డౌన్లోడ్ అయింది అంటే మీ ల్యాప్టాప్ లోకి అది డౌన్లోడ్ అయింది. ఏది, ఈ కీ పేరు. సో ఈ మిషన్ లోకి కీ పేరు డౌన్లోడ్ అవుతుంది. మీరేమో విండోస్ విండోస్ సర్వర్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశారు, అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో మీరు గుర్తుపెట్టుకోండి, విండోస్ సర్వర్ ని మీరు లాంచ్ చేశారు, బట్ విండోస్ సర్వర్ యొక్క కీ పేరు అనేది మీ ల్యాప్టాప్ లో మీ డౌన్లోడ్స్ లో ఉంది, యువర్ డౌన్లోడ్స్ లో. ఓకే, ఇప్పుడు మనం యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలా, విండోస్ సర్వర్ ని యాక్సెస్ చేయాలి. ఇది విండోస్, ఏడబ్ల్యూఎస్ ప్లేస్ లో ఉన్న ఈ విండోస్ సర్వర్ ని యాక్సెస్ చేయాలి. అయితే విండోస్ సర్వర్ కి ఏమంటే సింపుల్ గా మీరు చెప్తే దానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, కన్ఫామ్ గా ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ తో పాటు దానికి యూజర్ నేమ్ ఉంటుంది. యూజర్ నేమ్ బై డిఫాల్ట్ గా ఒక యూజర్ నేమ్ ఇస్తారు వాడు, ఎవరు, విండోస్ వాడు. ఆ యూజర్ నేమ్ తర్వాత దానికి సంబంధించి యూజర్ నేమ్ ఎలా ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్ నేమ్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటర్, విండోస్ భాష అంతే. మనకి రూట్ యూజర్ ఎలాగో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ యూజర్ అనమాట, అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. అంటే మన గతంలో ఏంది, రూట్ యూజర్ ఉండేది, మనకి ఈసీటీ యూజర్ ఉండేది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ యూజర్ అండ్ ఈసీటీ యూజర్, సో వి విల్ గెట్ ద అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఎ యూజర్ ఇన్ విండోస్ మిషన్. విండోస్ మిషన్ లో అడ్మినిస్ట్రేషన్ అనేవాడు యూజర్ లాగా వస్తాడు బై డిఫాల్ట్ గా, మనకి వాడే డిస్ప్లే చేసి. ఓకే, సరే సార్ బాగానే ఉంది, అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉన్నాడు, ఐపీ అడ్రస్ ఉంది, మరి వాట్ నెక్స్ట్, పాస్వర్డ్ కావాలా. పాస్వర్డ్ అంటే ఎలా జనరేట్ చేయాలా, ఇప్పుడు మనం పట్టి కీజన్ అలాంటివి ఉపయోగించాల్సిన అవసరం ఉందని అవసరం ఉండాలి. మరి ఎలా జనరేట్ చేయాలా, మీరు ఎప్పుడైనా సరే మీరు చూడండి, సర్వర్ తయారు చేసిన తర్వాత మీరు ఎస్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు ఆప్షన్, విండోస్ సర్వర్ రన్నింగ్ అని. ఎప్పుడైతే రన్నింగ్ అనే డాష్ బోర్డ్ లో మీరు చూసారో జస్ట్ మీరు ఆ చెక్ బాక్స్ ని క్లిక్ చేయండి. చెక్ బాక్స్ ఉంటుంది కదా, ఈ విండోస్ చెక్ బాక్స్ ని క్లిక్ చేసిన వెంటనే పైన వచ్చేసి కనెక్ట్ అనే బటన్, కనెక్ట్. ఈ కనెక్ట్ అనే బటన్ మీరు ప్రెస్ చేస్తే ఎస్ అప్పుడు మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్పుడు ఆప్షన్స్ లో మీకు ఒకే ఒక ఆప్షన్ కనపడుతుంది, దాని పేరే ఆర్టీ ఆర్టీపీ అనే ఆప్షన్ కనపడుతుంది. సో ఈ ఆర్డీపీ అనే ఆప్షన్ ఏం చేస్తాడంటే మనకి ఏడబ్ల్యూఎస్ వాడే ఆర్డీపీ ఇచ్చేస్తాడు. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఆర్డీపీ అనే సాఫ్ట్వేర్ టూల్ ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. ఎందుకంటే మన విండోస్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే ఆర్డీపీ సాఫ్ట్వేర్ కావాలి, ఆర్డీపీ టూల్ కావాలి. బట్ ఈ టూల్ అనేది ఏడబ్ల్యూఎస్ వాడే ఇస్తాడు మనకు. కాబట్టి కనెక్ట్ అని ఎప్పుడైతే మీరు అన్నారో అప్పుడు ఆర్డీపీ సాఫ్ట్వేర్ మనకు కనిపిస్తుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, సింపుల్ గా అంతే. ఓకే, డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి సార్, ఏం లేదు, ఆర్డీపీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలా, సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తే చాలు. ఎప్పుడైతే ఆర్డీపీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసామో ఓపెన్ చేసిన వెంటనే బాబు సర్వర్ పాస్వర్డ్ ఏందమ్మా అని అడిగితే అంతే. మరి సార్ సర్వర్ ఐపీ అడ్రస్ అడిగిద్దా, అడగదు. సార్ అడ్మినిస్ట్రేషన్ అది ఇవ్వాలి కదా, యూజర్ నేమ్ అడిగిద్దా, అడగదు. ఎందుకు, అదంతా సెట్ చేసి పెడతారు వాళ్ళు ఆల్రెడీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సెటప్ చేసి పడేసారు. ఎప్పుడైతే మీరు ఒక సర్వర్ దగ్గరికి వెళ్ళి అది చెక్ బాక్స్ చెక్ చేసి కనెక్ట్ అనే బటన్ ఆర్డీపీ సాఫ్ట్వేర్ వస్తుంది, బట్ ది సాఫ్ట్వేర్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ అండ్ ది సాఫ్ట్వేర్ ఇంటిగ్రేటెడ్ ఎవ్రీథింగ్, అంటే ఐపీ అడ్రస్, అడ్మినిస్ట్రేషన్, యూజర్ నేమ్ అవన్నీ తోటి ఇంటిగ్రేట్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో అలాంటి సాఫ్ట్వేర్ వాడు తయారు చేసింది. అప్పుడు ఆ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ అవే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ యువర్ సర్వర్ పాస్వర్డ్ అంతే. ఓకే, మరి సార్ సర్వర్ పాస్వర్డ్ మనకి ఎలాగ వస్తుంది, జనరల్ గా మనం లైనక్స్ మిషన్ లో అయితే ఏం చేస్తున్నాం అంటే లైనక్స్ ఎన్విరాన్మెంట్ లో మనం
పాస్వర్డ్ ఎలా జనరేట్ చేస్తాం అంటే యూజింగ్ పట్టీ కీచెన్ ఉపయోగించి పాస్వర్డ్ జనరేట్ చేస్తాం జనరల్ గా లైనక్స్ లో. కానీ విండోస్ లో ఈ మోడల్ కాదు, చాలా సింపుల్ మోడల్ ఉంది. సో విండోస్ లో ఈ మోడల్ కాదు, చాలా సింపుల్ మోడల్. సింపుల్ మోడల్ అంటే ఏం సార్, ఏం లేదు. మీరు EC2 డాష్ బోర్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ విండోస్ సర్వర్ అని చూపిస్తుంది ఆప్షన్ కదా, సర్వర్ ఇక్కడ రన్నింగ్ అని చూపిస్తా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఇదిగోండి సేమ్ టు సేమ్ ఇక్కడ చెక్ బాక్స్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనెక్ట్ అనే బటన్ కనపడుతుంది. ఓకే, కనెక్ట్ అనే బటన్ కనపడితే ఏం కనపడితే RDP సాఫ్ట్వేర్ మనకు కనిపిస్తుందని చెప్పాను. కానీ కొంచెం కిందకి వెళ్తే RDP సాఫ్ట్వేర్ కిందకి వెళ్తే ఇక్కడ ఎస్ గెట్ పాస్వర్డ్ అని కనిపిస్తాం. గెట్ పాస్వర్డ్ అంటే కనెక్ట్ అనే బటన్ నొక్కిన తర్వాత మీకు RDP సాఫ్ట్వేర్ కనపడుతుంది, గెట్ పాస్వర్డ్ కనపడుతుంది. ఈ సైడ్ లో యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా కనపడుతుంది. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా కనపడుతుంది. అంటే మూడు ఆప్షన్స్ కనపడతాయి. ఎప్పుడు సార్ ఆ మూడు ఆప్షన్స్ మనకు కనపడేది కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే. సో మూడు ఆప్షన్స్ లో మనకి RDP అనే సాఫ్ట్వేర్ అవసరమే. ఎందుకు, విండోస్ మిషన్ తో కనెక్ట్ అవ్వాలంటే RDP సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, ఆ విండోస్ సాఫ్ట్వేర్ RDP సాఫ్ట్వేర్ తో పాటు మనం యూజర్ నేమ్ సర్వర్ IP అడ్రస్ ఎంటర్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే ఇంటిగ్రేట్ అయిపోయింది ఆల్రెడీ. సచ్ విత్ దట్ ది డిజైన్ AWS వాళ్ళు డిజైన్ చేశారు అలా. సో నో నీడ్ టు ప్రొవైడ్ ఎనీ ఇన్పుట్ యూజర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ IP అడ్రస్ ఆల్సో. రెండు పబ్లిక్ IP అడ్రస్ యూజర్ నేమ్ మొత్తం RDP సాఫ్ట్వేర్ తో ఇంటిగ్రేట్ అయిపోయి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయిన వెంటనే ఇలా వస్తుంది. స్ట్రైట్ అవే దాన్ని క్లిక్ చేస్తే మనకి పాస్వర్డ్ అని అడుగుతాం అంతే. కానీ పాస్వర్డ్ మనకు లేదు కదా, అందుకోసం మనం ఏం చేస్తామంటే గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తాం. గెట్ పాస్వర్డ్. సో ఎప్పుడైతే గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసామో అదేం అడిగింది అంటే, బాబు వేర్ ఈజ్ యువర్ కీ పేర్ అని అడుగుతుంది ఆప్షన్. వేర్ ఈజ్ యువర్ కీ పేర్. ఎప్పుడైతే కీ పేరు ఉందో ఇప్పుడు మనం ఎస్ ఈ కీ పేర్ అనేది దీన్ని మనం ఇన్పుట్ గా ఇస్తే అప్పుడు పాస్వర్డ్ ఇక ఆ పాస్వర్డ్ ఉపయోగించి మనం లాగిన్ అవుతాం. ఇది ఇక్కడ మోడల్. గతంలో ఏం చేసేవాళ్ళని, ఈ కీ పేర్ అనే దాన్ని పూర్తి స్థాయిలో కీ పేరు ఎక్కడ ఇచ్చేవాళ్ళం, ఇక్కడ మనం పట్టీ జన్కి ఇచ్చేవాళ్ళం. పట్టీ కీ జన్కి ఇస్తే అది పాస్వర్డ్ జనరేట్ చేసి పెడతాం. కానీ ఇక్కడ అట్లా కాదు, పట్టీ జీన్ అన్న ఇవన్నీ కనపడదు. జస్ట్ స్క్రీన్ కనపడుద్ది. ఆ స్క్రీన్ లో కనెక్ట్ అనే బటన్ ఉంది. కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేస్తే మనకు మూడు ఆప్షన్స్ కనపడతాయి. ఒకటి RDP సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోమని, రెండు యూజర్ నేమ్ ఇదని, మూడు ఏంటంటే గెట్ పాస్వర్డ్ అని. సో ఎప్పుడైతే మీరు RDP సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయండి, ఓకే అదొక స్టైల్ అయిపోయింది ఫస్ట్ వన్. తర్వాత యూజర్ నేమ్ నోట్ చేసుకోండి, అడ్మినిస్ట్రేషన్ అదొక స్టైల్ అయిపోయింది. తర్వాత గెట్ పాస్వర్డ్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అది మనల్ని ఏమడిగింది అంటే, బాబు వేర్ ఈజ్ యువర్ కీపేర్ లొకేషన్ ప్లీజ్ టెల్ మీ అని. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైతే ఈ కీపేర్ లొకేషన్ మనం ఇచ్చామో వెంటనే ఎస్ ఆ కీపేర్ లొకేషన్ ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చండి. ఇక ఆ పాస్వర్డ్ ఉపయోగించి మనం విండోస్ మిషన్ లోకి లాగిన్ అవ్వం. ఈ మూడు ఆప్షన్లు గుర్తుపెట్టుకుంటే చాలు. కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. కనెక్ట్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ మూడు ఆప్షన్స్ వస్తాయి. మూడు ఆప్షన్లో RDP అనేది ఒక సాఫ్ట్వేర్. ఫర్ ది సాఫ్ట్వేర్ వీ కెన్ కనెక్ట్ విండోస్ మిషన్ సెక్యూర్డ్ వే. సో ఆ తర్వాత యూజర్ నేమ్ కనపడింది, ఆ తర్వాత గెట్ పాస్వర్డ్ కనపడింది. గెట్ పాస్వర్డ్ చేయాలంటే మనం గతంలో ఏదైతే కీ పేరు ఉందో మన మిషన్ లో డౌన్లోడ్ చేసామో ఆ మిషన్ లో డౌన్లోడ్ చేసిన కీ పేరు ఉపయోగించి విండోస్ మిషన్ ఓపెన్ చేస్తాం. సింపుల్. ఈ మూడు గుర్తు పెట్టుకుంటే చాలు, చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు. అయితే చూడండి, AWS కి
సో ఇప్పుడు మనం సర్వర్ తయారు చేయాలంటే సింపుల్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ లో మనం ఇప్పుడు ఏం చేస్తాం, సర్వర్ వన్. సో ఇది విండోస్ మిషన్ కాబట్టి విండోస్ అని రాసుకోవాలి. విండోస్ సర్వర్ అని రాసుకోవాలి. ఓకే. రాసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విండోస్ సర్వర్ అని రాసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మీకు ఇది ఇట్లా కనిపిస్తుంది. ఓకే. సో ఇదేంటి సార్ మాకు అర్థం కాలేదు, ఏం లేదు, ఓఎస్ ని సెలెక్ట్ చేయాలి అంతే, సింపుల్ గా. ఓఎస్ అనేది ఇది సెలెక్ట్ చేస్తాం. ఓఎస్ అనేది దాన్ని సెలెక్ట్ చేస్తాం. విండోస్ విండోస్ అనే ఓఎస్ ని సెలెక్ట్ చేస్తాం. విండోస్. ఓకే. విండోస్. గుడ్. సో విండోస్ అనే ఓఎస్ ని సెలెక్ట్ చేస్తే చాలు మీకు వచ్చేస్తుంది. ఇది విండోస్ మాత్రమే సెలెక్ట్. సో విండోస్ మనం ఎప్పుడైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసామో విండోస్, వెంటనే ఇదిగో ఇక్కడ మనకు డిస్ప్లే అయింది. ఇప్పుడైతే అమెజాన్ లైనక్సే ఉంది, బట్ ఐ కెన్ సెలెక్ట్ విండోస్ మిషన్. సో దానికోసం నేను ఏం చేస్తాను, సింపుల్ గా విండోస్ అనే మీద క్లిక్ చేసి వెంటనే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయింది. ఓకే. సరే, విండోస్ అనేది వచ్చేసింది ఆల్రెడీ తెలియకుండా. Yes, yes. సరే, విండోస్ అనేది వచ్చేసింది. విండోస్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. సో చూసారా ఇక్కడ విండోస్ సర్వర్ 2022 డేస్ అట్లా. సరే, అయితే బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, ఏం లేదు, సింపుల్ గా కొంచెం కిందకి రండి. ఓకే, వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ కీపేర్. క్రియేట్ న్యూ కీపేర్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే విండోస్ కీపేర్ అని రాసుకుంటాను. కీపేర్, విండోస్ కీపేర్ రాస్తాం. క్రియేట్ న్యూ కీపేర్. సో డౌన్లోడ్ అయిపోయింది చూసారా, విండోస్ కీపేర్ అక్కడ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. దాంతోనే మనం అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చి ఇది చూసారా, లాంచ్ ఇన్స్టాన్స్. అయితే దీనికి బై డిఫాల్ట్ గా డిస్క్ స్పేస్ అనేది 30 GB తీసుకుంది. యాక్చువల్లీ డిస్క్ స్పేస్ అనేది విండోస్ మిషన్ 30 GB ఆల్రెడీ తీసేసుకుంటాం. సో కావాలంటే మీరు స్టోరేజ్కి వెళ్ళి చూస్తే కనపడింది. విండోస్ మిషన్ లాంచ్ అయిన తర్వాత దాని స్టోరేజ్కి వెళ్ళి చూస్తే అది ఎంత జీబీ తీసుకుందో మీకు అర్థమైపోతుంది. ఓకే, వచ్చేసింది. ఇది విండోస్ సర్వర్. విండోస్ సర్వర్. దీన్ని మనం కాపీ చేసి, సో అవసరం లేదు, ఫస్ట్ స్టోరేజ్ చూపిస్తాం. దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని స్టోరేజ్కి వెళ్ళండి. సో స్టోరేజ్ చూస్తే ఇది మీకు 30 GB చూపిస్తుంది. చూసారా, వాల్యూమ్ సైజ్ 30 GB. అంటే మీరు ఎప్పుడైనా సరే విండోస్ మిషన్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే మనకు 30 GB ఆల్రెడీ ఉండాలి, లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు. ఇదిగోండి 30 GB వాల్యూమ్ సైజ్ 30 GB అది ఉండాలన్నమాట, లేకపోతే కష్టం. అందుకోసం 30 GB. 30 GB. ఓకే. సరే, సరే, 30 GB అయిపోయింది. తర్వాత అదంతా ఓకే. మనం రిఫ్రెష్ చేయండి. డాష్ బోర్డ్ రిఫ్రెష్ చేసేసి రిఫ్రెష్ చేసిన తర్వాత నాకు ఎలా ఉంది. ఇప్పుడు అసలు ఏంటి సార్, మాకేం లేదా, ఏం లేదు, చెప్పాను కదా కనెక్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలని. కనెక్ట్ బటన్ అంటే ఇది ప్రెస్ చేసి కనెక్ట్ బటన్ ప్రెస్ చేయండి. చాలా సింపుల్ అసలు విండోస్ సర్వర్ కనెక్ట్ అవ్వడం. కనెక్ట్ బటన్ ప్రెస్ చేయండి. చూసారా,
కనెక్ట్ బటన్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేశారో ఇక్కడ సింపుల్ గా కొత్త వర్డ్ కనపడుతుంది, ఏమని? ఆర్డిపి అనిపిస్తుంది, ఆర్డిపి. సో ఇక్కడ ఆర్డిపిని మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశారు. ఆర్డిపిని ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో అక్కడ వాడే చెప్తున్నాడు, బాబు ఆర్డిపి సాఫ్ట్వేర్ టూల్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి అని, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇది ఫైల్, డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్. ఓకే, with the help of this software tool, I can able to access the Windows machine అని అర్థం. ఈ సాఫ్ట్వేర్ టూల్ తోటి నేను విండోస్ మిషన్ తోటి కనెక్ట్ అవుతాను. అక్కడ మనం పట్టి వాడతాం కదా, ఇక్కడ ఏంటంటే ఆర్డిపి వాడతాం. సో ఇప్పుడు ఆర్డిపిని మనం జనరల్ గా డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకుంటే అది డౌన్లోడ్ ఫోటోలోకి వెళ్ళింది. సరే, ఇప్పుడు మనకేం కావాలి? సింపుల్ గా యూజర్ నేమ్ కావాలి, పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ చూసారా? ఇది యూజర్ నేమ్ చూసారా? యూజర్ నేమ్ ఇది. సో యూజర్ నేమ్ కాపీ చేసుకో, కాపీ. సో జనరల్ గా ఇది నా యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేషన్ వాడే ఇచ్చా, నేనే ఇవ్వాల, వాడే ఇచ్చా యూజర్ నేమ్. యూజర్ నేమ్ అది అడ్మినిస్ట్రేటర్. ఓకే, మరి యూజర్ నేమ్ తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి? పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఎక్కడ ఉంటుంది అంటే మీకు తెలుసు ఆల్రెడీ, సర్వర్ దగ్గర ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు యూజర్ నేమ్ పక్కన పెడితే మనకి పాస్వర్డ్ ఎలాగా? ఇది పాస్వర్డ్, గెట్ ఇట్. అంటే పాస్వర్డ్ ని జనరేట్ చేసుకోండి, మీరే తీసుకోండి, తయారు చేసుకోండి. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అంటే ఎలాగ పాస్వర్డ్ జనరేట్ అయింది, ఏం జరిగింది అంటే ఏం లేదు, సింపుల్ గా ఇది పాస్వర్డ్ గెట్ పాస్వర్డ్ అని కొట్టిన సరే, ఇలాగా ఇదిగో బాబు, నీ ప్రైవేట్ కి ఏదైతే ఉందో ఆల్రెడీ నువ్వు కీ పేరు తయారు చేసావు కదా, ఆ కీ పేరు ఇది. యువర్ కీ పేర్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టాన్స్, విండోస్ కీ పేర్. ఈ కీ పేరు ఉంది కదా, ఇప్పుడు దీన్ని మాకు ఇన్పుట్ గా ఇవ్వండి, నేను ఇక్కడ ఎస్ కంటెంట్ డిస్ప్లే చేస్తాం పాస్వర్డ్ అని. చూసారా? అప్లోడ్ ప్రైవేట్. అప్పుడు దీన్ని మనం ప్రెస్ చేయగానే వెంటనే ఇదిగో మనకు ఆల్రెడీ ఆ లొకేషన్, డౌన్లోడ్స్ లొకేషన్ లోకి వెళ్తే ఆ కీ పేర్ ఓపెన్. అంటే డెస్క్టాప్కి వెళ్ళాలా లేదా డౌన్లోడ్స్, ఎందుకంటే డౌన్లోడ్స్ లో ఉంది ఆ ఫైల్. కీ పేర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే డిక్రిప్ట్ పాస్వర్డ్ అనండి. డిక్రిప్ట్ పాస్వర్డ్ అనే వెంటనే చూసారా ఇక్కడ గెట్ పాస్వర్డ్ లేదు, ఇక ఆల్రెడీ పాస్వర్డ్ తయారైపోయింది, ఈ పాస్వర్డ్ ఉపయోగించుకో అని. ఇప్పుడు ఈ పాస్వర్డ్ నేను అన్ని విధాలుగా ఉపయోగించు. దిస్ ఇస్ మై పాస్వర్డ్, ఇది నా పాస్వర్డ్. వాడు ఇచ్చాడు ఇదే పాస్వర్డ్. మరి ఈ పాస్వర్డ్ ఉంది మన దగ్గర, ఈ టూల్ ఉంది, ఈ టూల్ పాస్వర్డ్ అడ్మినిస్ట్రేషన్ యూజర్ నేమ్, వీటితోటి లాగిన్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఈ టూల్ డౌన్లోడ్ చేసాం, ఎక్కడుంది ఆ టూల్ వెతకండి. ఇదేమో పాస్వర్డ్, సరే ఇదేమో పాస్వర్డ్, అదేమో యూజర్ నేమ్. సరే సరే, ఇప్పుడు మనం టూల్ డౌన్లోడ్ చేసిన ప్లేస్కి వెళ్ళి, టూల్ డౌన్లోడ్ చేసింది మనం ఎక్కడంటే డౌన్లోడ్స్ అనే, డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వెళ్తే చూసారా విండోస్ సర్వర్ అంటే టూల్. ఈ టూల్ ఇట్లా ఓపెన్ చేస్తే బాబు కనెక్ట్ చేయమంటావా అని అడిగి కనెక్ట్ చేయమన్న తర్వాత చూసారా ఆల్రెడీ తీసేసుకుంది, అదే అడ్మినిస్ట్రేషన్ గా సెట్ చేసుకుంది, అదే ఐపీ అడ్రస్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ ఓన్లీ బాబు ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని. అడ్మినిస్ట్రేషన్ అనేది నేనే తీసేసుకున్నా, అయిపోయింది, నువ్వు జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయంటున్నాడు. ఇప్పుడు మనం జస్ట్ ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేస్తే చాలు, అది లోపలికి వెళ్ళిపోతుంది. జస్ట్ పాస్వర్డ్, జస్ట్ ఎంటర్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఉంది కదా. ఎస్, ఇదిగో ఇక్కడికి వస్తే ఇదే పాస్వర్డ్, ఇదే పాస్వర్డ్. సో దీన్ని ఇట్లా కాపీ చేసేసి ఇక్కడికి వెళ్ళి పేస్ట్, అంతే. అంతేనా సార్? ఇంతే సింపుల్, ఇంతే. ఇది చేసేసి మీరు ఏంది ఓకే బటన్ ప్రెస్ ఎస్ కొట్టండి.
కన్ఫర్మేషన్ కోసం. Yes, అంతే. సో విండోస్ మిషన్ లాగిన్ అవుతుంది యాజ్ అడ్మినిస్ట్రేటర్, యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్, ఆటోమేటిక్గా అది లాగిన్ అవుతుంది. చూడండి, అంటే మనం 1 GB తీసుకున్నాం, కొంచెం ఎక్కువ తీసుకుంటే ఫాస్ట్ గా డిస్ప్లే అవుతుంది. విండోస్ మిషన్ లాంచ్ చేయడం చాలా సింపుల్. అంటే విండోస్ మిషన్ తోటి మనం కనెక్ట్ అవుతున్నాం. కనెక్ట్ అవ్వడానికి సర్వర్ ఎక్కడో ఉంది, బట్ సర్వర్ స్పీడ్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం 1 GB వచ్చేసింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది అంతే. ఇదేనా సర్వర్ అంటే? ఇదే సర్వర్ అంటే. విండోస్ సర్వర్ అంటే ఇదేనా? ఇదే సర్వర్. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మొత్తం కనిపిస్తుంది. అంటే మన ల్యాప్టాప్ లాగే అని చెప్పాను కదా, టోటల్ సేమ్ టు సేమ్ మన ల్యాప్టాప్ లాగా. సార్ ఇప్పుడు ఇది వచ్చేసింది, పోస్ట్ నేమ్ ఇది, ఇన్స్టెన్స్ ఐడి ఇది, దాని పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇది, మీరు ఏమేమి వాడారు, T2.macro వాడారు, ఇవన్నీ చూపిస్తుంది. అంటే మీరు ఎలాంటి కాన్ఫిగరేషన్ తీసుకున్నారో అవి కూడా ఈ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేసి. సో బై డిఫాల్ట్ గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది బ్రౌజర్ పేరు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది బ్రౌజర్ పేరు, కాబట్టి ఆ బ్రౌజర్ ను మాత్రమే విండోస్ ఉపయోగిస్తారు బై డిఫాల్ట్ గా. లేదు మీరు వేరే బ్రౌజర్ ఇన్స్టాల్ చేసుకోవడం చేసుకోవచ్చు, వేరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవచ్చు, మీ ల్యాప్టాప్ లాగే. ఇట్స్ లైక్ ల్యాప్టాప్ ఓన్, అంతే, సింపుల్ గా. అంటే మనం విండోస్ లా, లైనక్స్ లో లాగా ఇక్కడ కమాండ్స్ అవన్నీ కనపడవు. ఇది జియోఐ, ఇది జియోఐ. ఇప్పుడు ఇంటర్నెట్ వర్క్ అయింది సార్, ఇంటర్నెట్ కూడా వర్క్ అయింది ఇక్కడ, ఇంటర్నెట్ కూడా వర్క్ అయింది, సింపుల్. దీన్ని క్లిక్ చేసి స్లోగా ఉంటుంది, ఎందుకంటే మనది తక్కువ కదా, 1 GB మెమరీ కాబట్టి స్లోగా ఉంటుంది. మనం 1 GB ల్యాప్టాప్ వాడితే ఎంత స్లోగా ఉంటుందో అంత స్లోగా ఉంటుంది. ఇది సర్వర్ మళ్ళీ ఆల్రెడీ, కాబట్టి అట్లా స్లోగా ఉంటుంది. మీరు నిదానంగా వర్క్ చేసుకోవాలా. అంటే అసలు ఈ విండోస్ మిషన్ ఎలా ఉంటుంది, సర్వర్ తోటి ఎలా మనం కనెక్ట్ అవ్వాలి అనే దానికోసం ఇవన్నీ చెప్తాం. కొంచెం స్లోగా ఉంటుంది ఆపరేషన్ మళ్ళీ, బట్ ఎనీవే అన్ని వర్క్ అవుతాయి సర్వర్ లో, టోటల్ గా ఎవ్రీథింగ్ మొత్తం వర్క్ అవుతుంది. ఇంకా ఈ సాఫ్ట్వేర్లు కానీ ఏమైనా కానీ మీ ఇష్టం వచ్చిన సాఫ్ట్వేర్లు ఈ సర్వర్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ, తర్వాత ఇది సిఎల్ఐ కాదు కాబట్టి, జియోఐ కాబట్టి, ఫోల్డర్ ఫైల్స్ కూడా ఫాస్ట్ గా మీరు చేసుకోవచ్చు. ఫోల్డర్ ఫైల్స్ కూడా ఫాస్ట్ గా మీరు ఇది జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే చాలు, క్లిక్ చేసి న్యూ కొడితే ఫోల్డర్ వస్తుంది. అదే మా ల్యాప్టాప్ లాగా ఉంది, ల్యాప్టాప్ లాంటిదే అంతే, కాకపోతే ఇది సర్వర్ అని పిలుస్తున్నాం, దాని ల్యాప్టాప్ అని పిలుస్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమే కదా మీ ల్యాప్టాప్ లో ఉంది, అందుకోసం ఇదిగో. మనం ప్రాజెక్ట్ 1 చేస్తే ప్రాజెక్ట్ 1 వచ్చింది, ప్రాజెక్ట్ 2 చేస్తే మళ్ళీ ప్రాజెక్ట్ 2 వస్తుంది, మన ఇష్టం. అర్థమైంది అట్లా, ఆ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. లేదు లేదు సార్ మాకు తీసేయాలి, షట్ డౌన్ చేయాలంటే సేమ్ షట్ డౌన్ ఆప్షన్ ఇక్కడ ఎట్లయితే ఉందో ఇది సేమ్ టు సేమ్ ఇక్కడే ఉంటుంది. షట్ డౌన్ ఆప్షన్ కూడా ఉంటుంది దాన్ని. ఇక్కడ, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అంటే సర్వర్ను షట్ డౌన్ చేసే, షట్ డౌన్ అంటే చాలు, కంటిన్యూ, షట్ అయిపోతుంది. అట్లా, సో అయిపోయింది. ఓకే, సో మళ్ళీ మన ల్యాప్టాప్ వచ్చేసి దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్, అంటే సర్వర్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాయి అట్లా అనమాట. అంటే ఏం లేదు, సింపుల్ గా మీరు చూస్తే ఇది చాలా సింపుల్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆర్డిపి సాఫ్ట్వేర్ యూ కెన్ ఏబుల్ టు కనెక్ట్ లైనక్స్ సో విండోస్ మిషన్ ఈజీగా. ఇక్కడ ఇక్కడ చూడండి,
విండోస్ సర్వర్ ఇది యాక్చువల్, ఇది విండోస్ సర్వర్, విండోస్ సర్వర్ 2. మన విండోస్ సాఫ్ట్వేర్ ని ఇది కూడా ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మాత్రం సెలెక్ట్ చేస్తాం. ఓకే, చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ మనం 4 CPU 1 GB మెమరీ ఇచ్చాం. ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ కీ పేర్ ఉంది కదా, అప్పుడు క్రియేట్ కీ పేర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అదేం అడిగింది మనల్ని, ఎస్ విండోస్ కీ పేర్ 2 అని ఇవ్వండి. విండోస్ కీ పేర్ 2 అంటే క్రియేట్ కీ పేర్. సో అయిన తర్వాత నెక్స్ట్ లాంచ్ చేసాం. సింపుల్ గా చేసిన తర్వాత ఇప్పుడు ఈ విండోస్ మిషన్ లోకి లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ జనరేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. ఓకే, చేసింది. ఓకే, దిస్ ఇస్ విండోస్ సర్వర్ 2. సో ఇలాగా చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. కనెక్ట్ పైన కనెక్ట్ అనే ఆప్షన్, ఎస్ ఎస్. సో పైన కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్. సో కనెక్ట్ అనే ఆప్షన్ జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఓకే, సో చేసిన తర్వాత మీకు ఆర్డిపి క్లయింట్ అనేది కనిపిస్తుంది. ఇదిగో ఆర్డిపి క్లయింట్, ఎస్ చూసారా, ఆర్డిపి క్లయింట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి ఫస్ట్. సో దాన్ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. సరే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆప్షన్స్ కనపడతాయి. ఒకటి యూజర్ నేమ్ కనిపిస్తుంది, 2 టూల్ డౌన్లోడ్ చేసేది కనిపిస్తుంది, 3 ఏంటంటే గెట్ పాస్వర్డ్ కూడా కనిపిస్తుంది. గెట్ పాస్వర్డ్. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి పాస్వర్డ్ కావాలి. ఆ తర్వాత ఈ సర్వర్ తోటి కనెక్ట్ అవ్వడానికి టూల్ కూడా కావాలి. టూల్ ఈజ్ అవైలబుల్ ఇన్ సైడ్, సేమ్ ప్లేస్ లో ఉంది ఈ టూల్. ఓకే, ఈ టూల్ ఆల్రెడీ నువ్వు కానీ డౌన్లోడ్ చేసుకోగలిగితే ఈ టూల్ తో పాటు నీ సర్వర్ ఐపీ అడ్రస్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, నీ సర్వర్ యూజర్ నేమ్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది లాగిన్ అవడానికి. అంతే, ఒక పాస్వర్డ్ తప్ప. పాస్వర్డ్ అనేది మనం జనరేట్ చేయాలి. పాస్వర్డ్ మనం జనరేట్ చేసేసి ఆ పాస్వర్డ్ ని ఆ టూల్ కి అందిస్తే చాలు, అది వెళ్ళి ఆ సర్వర్ ని ఢీకొట్టి మనకు సర్వర్ ఓపెన్ చేసి పెట్టింది అనమాట. సో ఈ పాస్వర్డ్ అనేది మనం కనీసం మినిమం టు మినిమం ఒక 4 minutes వెయిట్ చేయాలన్నమాట. ఈ పాస్వర్డ్ జనరేట్ చేయడానికి సర్వర్ తయారు చేసిన తర్వాత 3-4 minutes వెయిట్ చేయాలి. అప్పుడు మాత్రమే అది మనకి ఇలా కనిపిస్తుంది. ఇట్లా అప్లోడ్ ప్రైవేట్ అంటే మీ కీ పేరు ఏదైతే ఉందో అప్లోడ్ చేయండి అంటే మన కీ పేరు ఏంది, అప్లోడ్ ప్రైవేట్ ఏం ఉంటుంది. మన కీ పేరు ఎక్కడ ఉంటుంది, డౌన్లోడ్స్ చూసారా. నేను డౌన్లోడ్స్ లోకి వెళ్ళాను. ఎక్కడ వెళ్ళారు సార్ మీరు, ఇదిగో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్కి వెళ్ళాను. డౌన్లోడ్స్కి వెళ్తే నాకు ఇది ఒక ఆప్షన్ నెంబర్, ఫైల్ నెంబర్ 1, ఫైల్ నెంబర్ 2, 2 ఫైల్స్ కనపడతాయి. సో ఇప్పుడు మనం విండోస్ సర్వర్ కీ పేరు 2 ఇది మనం ఇది కాదు, ఇది అవసరం, ఇది మనం యూజ్ చేసేది. సరే, దాన్ని నేనేం చేస్తాను, సింపుల్ గా ఇది దీన్ని క్లిక్ చేయండి, ఓపెన్. సో ఎప్పుడైతే మీరు ఓపెన్ అని చెప్పారో ఇక్కడ డిక్రిప్ట్ పాస్వర్డ్ డిక్రిప్షన్, డిక్రిప్షన్ పాస్వర్డ్ అయిన వెంటనే ఇదే స్క్రీన్ లో మీకు ఇప్పుడు ఇందాక యూజర్ నేమ్ కనపడ్డాడు, డౌన్లోడ్ కనపడ్డా, ఇప్పుడు పాస్వర్డ్ కనిపిస్తుంది చూసారా, అదే పాస్వర్డ్, ఇది పాస్వర్డ్. సో ఇది పాస్వర్డ్, ఇది నా పాస్వర్డ్. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ ని ఇప్పుడు ఉపయోగించు, ఈ పాస్వర్డ్ ఉపయోగిస్తాను ఇప్పుడు సర్వర్ తో కనెక్ట్ అవ్వడానికి. సో పాస్వర్డ్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, బట్ టూల్ లేదు కదా, అప్పుడు అందుకోసం నేను టూల్ డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ అని కొట్టగానే డౌన్లోడ్ అయిపోతుంది. చూసారా, నా డౌన్లోడ్స్ లో వచ్చేసి అది వెంటనే నేను క్లిక్ చేస్తే ఆ టూల్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. టూల్ మీద క్లిక్ చేశా, ఎట్లా సార్ మాకు అర్థం కావట్లేదు సార్. ఏం లేదు, టూల్ ఎక్కడ ఉంది ఆ ప్లేస్కి వెళ్ళు. టూల్ ఎక్కడ ఉందంటే డౌన్లోడ్స్ లో ఉంటుంది. ఎస్, గో టు డౌన్లోడ్స్, ఇది ఇవన్నీ మనం గతంలో డౌన్లోడ్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ చేసింది ఇది. సో కనెక్ట్,
ఆ టూల్ తో పాటు నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ నీ యూజర్ నేమ్ ఇంటిగ్రేట్ అయిపోయింది. బట్ దట్స్ వై ఇట్ ఈస్ చెకింగ్ యూ, అది చెక్ చేస్తుంది. రిమోట్ కనెక్షన్, రిమోట్ కనెక్షన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. డౌన్లోడ్ మళ్ళీ క్లిక్ చేయండి, కనెక్ట్. ఓకే, సో ఇది పాస్వర్డ్ ఎట్లా అడిగింది సెక్యూర్. సో ఇప్పుడు ఈ పాస్వర్డ్ మనం ఇక్కడ ఇస్తాం. ఏ పాస్వర్డ్? నా దగ్గర ఉన్న పాస్వర్డ్. నా దగ్గర ఎక్కడ ఉంది? ఇది పాస్వర్డ్, ఇది మై పాస్వర్డ్. కాపీ, ఆ టూల్కి వెళ్ళండి, కాపీ చేసి ఆ టూల్కి ఎక్కడైతే ఆ టూల్ ఉందో ఇది పాస్వర్డ్ క్లిక్ చేసాను. క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే, సో ఎస్, చూసారా అక్కడ లాంచ్ అవుతుంది. అంటే లాంచ్ చేసిన సర్వర్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. లోపలికి వెళ్తున్నాను, అడ్మినిస్ట్రేటర్, ఎస్, ప్రిపేరింగ్ విండోస్. టోటల్ గా ఇప్పుడు విండోస్ మిషన్ లోకి నేను యాక్సెస్ తీసుకుంటున్నా. ఆల్రెడీ యాక్సెస్ తీసుకున్న క్రమంలో ఇదిగో మనకు వస్తుంది, విండోస్ కనిపిస్తుంది, విండోస్ సర్వర్ డెస్క్టాప్ కనిపిస్తుంది. అంతే సింపుల్ గా. సో సర్వర్ వచ్చేసింది. దీంట్లో నువ్వు ఏ సాఫ్ట్వేర్ అంటే విండోస్ కాబట్టి మీకు జియోఐ కాబట్టి మీకు ప్రతిదీ అర్థమైంది. విండోస్ కాబట్టి జియోఐ కాబట్టి మీకు ప్రతిదీ అర్థమైంది. సో ఎవ్రీథింగ్ సేమ్, మీ ల్యాప్టాప్ లాగే ఉంటుంది అంతే సేమ్. బట్ ఇది సర్వర్, ద సర్వర్ ఈస్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్. సార్ మనం ఏడబ్ల్యూఎస్ ఉంది కరెక్టే. సరే ఏడబ్ల్యూఎస్ లోనే చాలా మంది, ఇప్పుడు మాకు అర్థం కాని భాష ఏంటంటే సార్, చాలా మంది ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ లోనే విండోస్ సర్వరా? నో. ఏ ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అయినా విండోస్ సర్వర్లు మనం లాంచ్ చేయొచ్చు. ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అయినా లైనక్స్ సర్వర్లు మనం లాంచ్ చేయొచ్చు. వాట్ ఎవర్ ద క్లౌడ్ ప్లాట్ఫామ్ యు ఆర్ యూజింగ్, యూ కెన్ జనరేట్, యూ కెన్ క్రియేట్ ఏ విండోస్ ఇన్స్టాన్స్, మ్యాక్ ఇన్స్టాన్స్, ఉబుంటూ ఇన్స్టాన్స్, అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు కావాల్సిన ఇన్స్టెన్స్ మొత్తం మీరు తయారు చేసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ లైనక్స్ మాత్రమే, విండోస్ కాదు. లైనక్స్ మాత్రమే యూజ్ చేస్తారు. బట్ మరి మీరు ఎందుకు మాకు విండోస్ చూపిస్తున్నారు? ఎందుకు అసలు అంటే మీకు తెలియదు, అవగాహన కోసం. కనీసం విండోస్ అనే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, సర్వర్ అంటే ఎలా ఉంటుంది, ఆ సర్వర్ లోకి లాగిన్ అయితే ఎలా ఉంటుంది మనం తెలుసుకోవాలి కదా. లాగిన్ ఎలా అవ్వాలి కనీసం మనకు ఐడియా ఉందా లేదా? పొరపాటులో అక్కడ ఎక్కడన్నా ఒక విండోస్ సర్వర్ ఒకటి ఉంటే, బాబు విండోస్ సర్వర్ లాంచ్ చేసి యాక్సెస్ చేసి నాకు ఇవ్వమ్మా అంటాడు సీనియర్. లేదు, సీనియర్లే ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, పూర్తిగా ఇదంతా మీకు అప్పగిచ్చేసి ఒక పని చేయండి. ఇన్ కేస్ చెప్పలేము, ఎక్కడికి వెళ్ళినా కదా ఏదో ఒకటి ఉంటుంది కదా. మనకి ఇలాంటి సమస్య ఎదురు కాకుండా ముందుగానే ఇవన్నీ మీకు చక్కగా చెప్తాను. సో ఇప్పుడు మన డౌన్లోడ్ ఇది షట్ డౌన్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ మన ల్యాప్టాప్ లాగే షట్ డౌన్, కంటిన్యూ అయిపోయింది. షట్టింగ్ మళ్ళీ మన ఎన్విరాన్మెంట్లోకి వచ్చేస్తాం. దిస్ ఇస్ అవర్ ల్యాప్టాప్ ఏరియా, మన ల్యాప్టాప్ డెస్క్టాప్ ఏరియా. యాక్చువల్ ఈ ఏరియాలోకి వచ్చేసాం మళ్ళీ మనం, చూసారా ఈ ఏరియాలోకి వచ్చేసాం. సో ఇదనమాట. ఆ, ఇది ఇది విండోస్ మిషన్ ని మనం ఎలాగా యాక్సెస్ చేసుకోవాలనేది, విండోస్ మిషన్ తోటి ఎలాగా మనం యాక్సెస్ చేయాలనేది ఇది అంతే యాక్చువల్ టోటల్ గా. సో ఈ విండోస్ మిషన్స్ ని మనం యాక్సెస్ చేసుకోవాలా ఆ, పూర్తి స్థాయిలో అంటే ఇంక ఇంతేనా సార్? ఇంతే. దాంట్లో వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమంటే ఆ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేస్తాం, అది వేరే విషయం, అది పక్కన పెడదాం. సరే, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంతవరకు ఓకే, విండోస్ ని వదిలిపెట్టండి, ఇంతవరకు విండోస్ వదిలేసేయి. ఎస్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు విండోస్ వదిలేసేయి సింపుల్ గా.